అవర్ ఛానల్, నేను మీ కావ్య. ఇక ప్రజెంట్ అయితే ఇలా నేను సికింద్రాబాద్ జనరల్ బజార్ కాడికి వచ్చేసిన. సో వీడికి ఎందుకు వచ్చిన అంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా గోల్డ్ షాప్లే కనిపిస్తాయి. అయితే ఈ గోల్డ్ షాప్లో కూడా వందల సంవత్సరాల చరిత్ర. సో నిజాం నవాబ్ల కాలం నుంచి కూడా ఇక్కడ గోల్డ్ స్మిత్స్ అనే ఉండేవాళ్ళు, ఇక్కడ బంగారం తయారు చేసుకునేటోళ్ళు. అండ్ ఇంకా చెప్పాలంటే నిజాం నవాబులు కూడా ఇక్కడికి వచ్చి బంగారం తయారు చేసి పిచ్చుకొని వెళ్ళేవాళ్ళట. సో అట్లాంటివి ఎన్నో చిత్రమైన స్టోరీలు, విచిత్రమైన స్టోరీలు ఎన్నో ఉన్నాయి. సో ఆ స్టోరీకి ఆనవాళ్ళుగా ఇక్కడ ఉండే షాప్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది. సో ఇట్లాంటి షాప్లు హైదరాబాద్లో చూద్దామని కూడా కాని రావు కదా, కానీ ఇంకా సికింద్రాబాద్లో మాత్రం అట్లే ఉన్నాయి అనమాట. సో దాదాపు ఒకటి కాదు, రెండు కాదు, 2000కు పైగా షాప్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఒక్కసారి ఇట్లా పురాతనమైన షాప్స్తో పాటు ఇక్కడ జనరేషన్ తరబడి అదే షాప్స్ ఉన్నాయి. అండ్ జనరేషన్ తరబడి వర్కర్స్ ఉన్నారు, జనరేషన్ తరబడి కస్టమర్స్ ఉన్నారు. సో ఇవన్నీ ఇంటే నాకు మస్తు విచిత్రం అనిపిస్తుంది. అందుకని ఒకసారి ఇక్కడ మాట్లాడడానికి వచ్చా. ఒక్కసారి జనరేషన్ షాప్స్ ఎట్లా ఉన్నాయి అండ్ ఏమేమి చేంజెస్ అయినాయి అండ్ ఈ మార్కెట్ హిస్టరీ ఏంది, ఇక్కడ మనం వస్తే ఏడ తక్కువ ధరకు చేసిస్తారు, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకున్నాం. చల్ సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు గోల్డ్ ఎప్పుడు కూడా డిమాండ్ ఉండేది. కానీ ఆ గోల్డ్లో కూడా లైట్ వెయిటెడ్ జ్యువెలరీస్ అని, లేదంటే పాత జ్యువెలరీస్కి కొత్త హంగులని, ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా డిజైన్స్ ఉంటాయి. సో మన దాని గురించి రాలేదు ఇక్కడికి. ప్రజెంట్ నేను ఎందుకు వచ్చానంటే అసలు జనరేషన్స్ తరబడి గోల్డ్ షాప్స్ ఉన్నాయి అంటే చాలా విచిత్రం అనిపించింది. చెప్పినా కదా, నిజాం నవాబు కాలంకి వెళ్ళి కూడా ఉండే షాప్స్ ఉంటాయి. సో ప్రజెంట్ నేను గురుగు జ్యువెలరీ షాప్లో ఉన్నాను. సో ఇక్కడ దాదాపు 100 సంవత్సరాల పాతదంట. సో చాలా విచిత్రంగా అనిపించింది. అందుకని ఒకసారి మాట్లాడదామని చెప్పేసి ఇక ప్రజెంట్ మనతో కూర్చున్న జనరేషన్, ఏ జనరేషన్, ఆయన పేరేంటి, అసలు ఎందుకు ఇక్కడే కూర్చున్నారు అండ్ ఈ షాప్ గురించి ఇట్లా ఎన్నో ముచ్చట్లు తెచ్చుకున్నాం. హాయ్ అండి. సో బుర్గు జ్యువెలరీస్ ఎన్నో జనరేషన్ ఇది? సిక్స్త్ జనరేషన్ అండి. సిక్స్త్ జనరేషన్. ఎన్ని సంవత్సరాల పాతది? కంపెనీ రిజిస్టర్డ్ వాజ్ ఇన్ 1862. మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎస్టాబ్లిష్డ్ దట్. అండ్ ద సిక్స్త్ జనరేషన్ 6 years నుంచి నేను ఉన్నాను ఇక్కడ. చాలా ఈ మార్కెటే ఓల్డ్దంటే అలా మీ షాప్ ఇంకా ఓల్డ్దని చెప్తున్నారు బయట వస్తుంటే. నిజాం నవాబ్ కాలంలో కూడా ఇక్కడ మీ తాత ముత్తాత వాళ్ళ దగ్గరకు వచ్చి జ్యువెలరీ చేయించుకునే వాళ్ళని విన్నారా మీ ఫాదర్స్? చెప్తుండే, చేయించుకోవడం తెలియదు కానీ దే వర్ ట్రేడింగ్ ఆర్ డూయింగ్ గోల్డ్ బిజినెస్ విత్ దెమ్. గోల్డ్ ట్రేడింగ్ బిజినెస్ ఇక్కడ అయ్యేదండి. సో మీరు ఎన్నో జనరేషన్ అంటే సిక్స్త్ జనరేషన్ అన్నారు. ఏం చదువుకున్నారు? I'm a graduate in business and administration, an alumni from Neoma Business School. Final education వచ్చి I'm a graduate in jewelry arts from GI, New York. సో ఇప్పుడుండే ఈ యంగ్ జనరేషన్స్ ఎవరు అయినా కూడా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినంటే అక్కడనే మంచిగా సెటిల్ అవ్వాలి, ఏదో ఉద్యోగము, బిజినెస్, ట్రేడ్, ఏదో చేసుకోవాలని. మీరేందండి వచ్చి ఇక్కడ కూర్చున్నారు? అక్కడ వేరేల కోసం పని చేయాల్సి వస్తుంది. దిస్ ఇస్ మై లెగసీ, ఫ్యామిలీ బిజినెస్. 5 generations నుండి నేను ఆపేస్తే ముంగడ పోవాలంటే ఎట్లా, అందుకోసమని ఇక్కడికి వచ్చాను. ఇన్ని ఏళ్ళ నుంచి తరతరాలుగా కష్టపడి ఇంతవరకు వచ్చింది ఆపేస్తే ఫ్యూచర్ జనరేషన్ కి తెలియాల్సిన ఉన్నట్టు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకోవాలంటే ఎవరిని తీసుకుంటుండే అలా. సో అందుకనే జనరేషన్ తరబడి ఉండాలి, వారసత్వం బేసిక్ గా అంతే. ఓన్లీ వారసత్వం కోసం ఇక్కడ, వారసత్వం కోసం, ఫ్యామిలీ అండ్ వారసత్వం. సో మరి మీరు దోస్తాను మొత్తం విదేశాలే చదువుకొని వచ్చారు కదా, ఫ్రెండ్స్ ఏమంటారు? ఫ్రెండ్స్ అక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. బట్ జాబ్ చేసే వాళ్ళు విదేశాలు వెళ్తారు, బిజినెస్ చేసే వాళ్ళు మళ్ళీ ఇండియాకే వస్తారు. సో ఇండియాకి వచ్చిన వాళ్ళు obviously they'll be supportive. సరే, బిజినెస్ చేయాలి అని అనుకున్నా యంగ్స్టర్స్ అందరూ కూడా చాలా ప్యాషనేటివ్ ఉండే బిజినెస్ ఎంచుకుంటుంటారు. వై గోల్డ్? I thought this is more passionate than anything else I've ever seen. మీరు కాదు, ఎన్నో వేల మంది మాట్లాడతారు నా గురించి. అది ఆ వర్డ్ అనేది ఆగుతుంది. గురువు అనే పేరు అనేది ఇప్పుడుది కాదు కదా, ఎన్నో ఏళ్ళ నుంచి. మంచి మా తాత పేరు పెట్టింది 162లో రిజిస్టర్ ఇన్ కంపెనీ. 162లో దానికంటే ముందు కూడా ఇట్ వాస్ దేర్. వీ హ్యావ్ మెనీ ఆర్టికల్స్ అండ్ పేపర్స్ స్టిల్ దేర్. వీ యూస్ టు ట్రేడ్ అండ్ డీల్ ఇన్ జ్యువెలరీ. పేరు పెట్టింది మాత్రం 162 years ఉంది. సో ఆ పేరు అనేది లెగసీ అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు వాళ్ళు లేకపోతే మనం ఇక్కడ ఉండకపోతుంది. సరే, ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ, ఇంత చదువుడు, ఇలాంటి ట్రేడ్స్ ఇవన్నీ ఉండే, కానీ అప్పుడు ఇట్లాంటివి ఏ టెక్నాలజీ లేకుండా కానీ దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్. ఏమనిపిస్తుంది అసలుకి వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు? దే ఆర్ లివింగ్ దేర్ ఓన్ డిఫరెంట్ లైఫ్. we are different and don't different life, right? ఆ టెక్నాలజీని వాడుకొని మనం బేస్ చేసుకుని ఉంటున్నాం.
ఇప్పుడు రీసెంట్లీ వీ గాట్ స్టార్టెడ్ విత్ 3D printing. Gold is also getting electroforming అనమాట. లైటెస్ట్ వెయిట్ విత్ మోర్ అక్యురసీ అనమాట. సో అట్లా కూడా ఉంది. సో వీ కెన్ యూస్ ద టెక్నాలజీ. CAD అనేది ఉంది. వెన్ పీపుల్ కమ్ ఫర్ డిజైన్స్ వీ గెట్ ద మోస్ట్ అక్యురేట్ డిజైన్స్. ఇప్పుడు ఇది ఫోన్ ఉంది, 99% accuracy తోటి we get the same design done. Not only your phone, something else you got to done. మిర్రర్ ఇమేజ్ 99% accuracy తోటి mirror image అనుకో. చలో డన్. యాజ్ ఎ యంగ్స్టర్ గా మీరు కూర్చున్నారు కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ యూ, మీరు జనరేషన్ కూర్చున్నారు అండ్ యు ఆర్ డీలింగ్ విత్ ఎ బిజినెస్. సో వాట్ అబౌట్ యువర్ వర్కర్స్ హూ ఆర్ వర్కింగ్ హియర్? హౌ యువర్ వర్క్ షాప్ రన్స్? So right now he is there from before I was born. He's working from before. And that guy is working before my dad started coming here. అట్లా చాలా మంది వర్కర్స్ జనరేషన్స్ త్రూగా మాకు పనిచేస్తున్నారు. ఏంటండి ఇది? మీరంటే వారసత్వం మీ ఫోర్ ఫాదర్ స్టార్ట్ చేశారు కాబట్టి కూర్చున్నారు. అంత మంచిగా చూసుకుంటాం కూడా జనరేషన్స్ అయినా 2 generations. It's very wondering to me. ఎన్ని జనరేషన్స్ పనిచేస్తున్నారు? మినిమం 2 అయితే చూసాను. ఐ డోంట్ థింక్ సో థర్డ్ జనరేషన్ విల్ బి దేర్ బికాజ్ మీరు అన్నట్టు అందరూ వేరే చదువుకుంటున్నారు, వేరే వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ నైస్ ఫర్ దెమ్ ఇన్ దేర్ వే. సో ఆ నమ్మకం అనేది మాకు ఇంకా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా పనిచేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళకు చూసుకోవడం కానీ ఉండడం కానీ అంతా ఇక్కడిక్కడనే ఉంటారు మార్కెట్లోనే. కొంతమంది మా ప్రాపర్టీస్లోనే రెంట్ తీసుకొని ఉంటారు. పైన 2 floors ఉన్నాయి, అంతా రెంటెడ్, మాది బిల్డింగ్. సో అక్కడంతా మొత్తం కారీగరీ, వాళ్ళందరూ ఇక్కడనే ఉంటారు కదా. సో ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ ఆఫ్ రన్నింగ్ ఆఫ్ 6th generation to a jewelry shop. It is not easy to compete in this world for sure, because it's the 6th generation. We are way backward than what the new companies are. So we keep on trying to push ourselves to be in digital marketing or wherever the visibility is. Before ముందు ఎట్లా ఉంటుండే, ఒక మాట అరే ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడ బాగుంది అంటే 10 మంది వస్తుండే. ఇప్పుడు 10 జాగాలకు వెళ్ళి ఇక్కడ బాగుందా లేదా అనేది చూస్తున్నారు పబ్లిక్. మౌత్ పబ్లిసిటీ ఉంది ఇన్ ఓల్డెన్ డేస్. yes. సో ఇప్పుడు అసలు ఆ కస్టమర్స్ ఎట్లా ఉన్నారు? సో వర్కర్స్ గురించి చెప్పారు, అండ్ హౌ వాస్ యువర్ కస్టమర్ వాకింగ్? జెన్జీస్ కొంచెం వాళ్ళకు ఫొటోస్ కి కోసం మోస్ట్లీ దే వాంట్ జ్యువెలరీ పీస్ దెన్ wear it every day, because they go to offices and all. They don't want heavy things on themselves. They want something nice, simple, elegant. It just gives a small sparkle and it's a jewelry item. Ala undi ipudu. Not much interested. They are interested but very for only festival or occasionally. Special wear. Yes, occasionally. Okay, occasional wear. So for occasional wear also, they want to the jewelry will be a unique piece or some Not, elegant. No, elegant. Or special. They want so it how special. you going to fulfill their all wishes in a one jewelry? It depends on the client to client again. ఒక మనిషికి నచ్చింది ఇంకో మనిషికి అస్సలు నచ్చదు. అసలు నచ్చదు. ఆడవాళ్ళకి ఎట్లా అంటే ఒకళ్ళు ఫ్రెండ్ వేసుకుంటే నాకు ఇది సేమ్ కావాలనే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కళ్ళ దగ్గర ఉందంటే నాకు కూడా కావాలంట. అట్లా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టేస్ట్. మల్టిపుల్ డిజైన్స్ వచ్చాయండి. CAD అనేది ఒక ఆప్షన్ అనమాట. సో డిజైన్ మీరు ఏదైనా ఫోటో చూపిస్తే వీ డూ ఇట్ ఇన్ CAD, సో ద అక్యురసీ కమ్స్ అవుట్. మీకు నచ్చిన డిజైన్ అయిపోతుంది అనమాట. మీరు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తీసుకొని వచ్చి ఇది సేమ్ కావాలన్నా వీ కెన్ గెట్ ఇట్ డన్. అలా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఆర్ సాటిస్ఫైడ్ దట్ వే. ఓకే. సో యంగ్ జనరేషన్ ఎలాంటి జ్యువెలరీ పైన బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? వాళ్ళు లైట్ వెయిట్, సింపుల్ లుకింగ్ అండ్ రీజనబ్లీ ప్రైస్, సో దట్ దే కెన్ చేంజ్ ఇట్ ఎవ్రీ డే ఆర్ వెన్ ఎవర్ దే వాంట్ టు. ఓకే. సో ఇప్పుడు మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేశారు, స్టిల్ ఇట్లా వర్క్ చేస్తుందంటే సంథింగ్ షుడ్ బి అ స్పెషల్ అండ్ యూనిక్ కంపారిటివ్ టు ద అదర్ షాప్స్. సో ఆ రెస్పాన్సిబిలిటీ మీరు ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? హౌ యూ గోయింగ్ టు డిజైన్ అ జ్యువెలరీ? సో బేసిక్గా మీరు అన్నట్టు సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ వరకు వస్తున్నారు. తర్వాత జనరేషన్ వేరే కంట్రీస్కి మూవ్ అయ్యారు. సో లాస్ట్ 2 years నుంచి నేను ఏం స్పెసిఫిక్గా చేశానంటే, మేము మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఏ కంట్రీకి మూవ్ అయ్యారో వీ స్టార్టెడ్ అ స్మాల్ బ్రాంచ్ బొటిక్ అపారెంట్లీ. సో ఇప్పుడు యూఎస్కి మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఉన్నారు. వీ డూ అ డోర్ స్టెప్ డెలివరీ టు ఆల్ అవర్ ఓల్డ్ క్లయింట్స్. కొత్త వాళ్ళకి కూడా వీ స్టార్ట్ అడ్వర్టైజింగ్ విత్ యర్. మోస్ట్ ఆఫ్ అవర్ క్లయింట్స్ ఎవరైతే థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ ఉన్నారో వాళ్ళందరూ వేరే కంట్రీస్కి వెళ్తే వీఆర్ డూయింగ్ డోర్ స్టెప్ డెలివరీ అనమాట. వీఆర్ రూటింగ్ ఇట్ త్రూ టెక్సస్. దర్ ఇస్ స్మాల్ బొటిక్ దేర్ వేర్ పీపుల్ గో అండ్ విజిట్. నచ్చింది తీసుకుంటారు, లేకపోతే ఫోన్లో ఆర్డర్ ఇస్తే వీ ఎక్స్పోర్టెడ్ DTDC ఆర్ FedEx. సో నేను మిమ్మల్ని సింగిల్ క్వశ్చన్ అడగాలి, ఐ వాంట్ టు వండర్. సో ఏంటంటే అసలు ఎందుకు సికింద్రాబాద్ అండ్ ఈ ఏరియాకి వచ్చి గోల్డ్ చేయించుకోవాలి? నంబర్ ఆఫ్ గోల్డ్ షాప్స్ అరౌండ్ అస్ ఉన్నాయి కదా. ఏంలో ముందు నుంచి ఉంది కదండి, కొత్త మార్కెట్ కాదు. పీపుల్ ఇక్కడ
మోర్ దెన్ 100 years నుంచి పనిచేస్తున్నారు ఆల్రెడీ. మ్మ్. సో అట్లా ముందు ఇంత డెవలప్మెంట్ లేకుండే. మ్మ్. సో మైండ్లో ఏముంటుంది, ఇప్పుడు బిర్యానీ కావాలంటే ఎడికి వెళ్తారు మీరు హైదరాబాద్లో, మ్మ్. ప్యారడైస్ వెళ్తారు. ఎందుకు? ఎప్పటి నుంచో పేరు ఉంది. ఈదర్ వే దర్ మల్టిపుల్ Hmm. బిర్యానీ స్టోర్స్. అలాగే ఈ మార్కెట్ కూడా ఎన్ని మార్కెట్స్ ఉన్నా కూడా ఇది ఫస్ట్ ఫేమస్ మార్కెట్ అనుకోండి స్టార్టింగ్. గోల్డ్ స్పెషల్. ఎస్. అండ్ ఇక్కడ అరౌండ్ 2000+ స్టోర్స్ ఉంటాయి. మోర్ దెన్ 2000 స్టోర్స్ అనుకోండి, 2000. మోర్ దెన్ 2000 అనుకోండి. ఓకే. సో అండ్ ఇంకొకటి, కస్టమర్ ఎప్పుడైనా ఎట్లా ఆలోచిస్తాడంటే గోల్డ్ షాప్కి వెళ్తే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అండ్ ఇక్కడ వచ్చి నేను ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే బెనిఫిట్ ఏంటి. సో కస్టమర్ వైపు నుంచి వాట్ ద బెనిఫిట్ కెన్ ద కస్టమర్ గెట్ ఓల్డ్ మార్కెట్. ఓకే. సో 10-15 years బిఫోర్ మీకు హాల్ మార్కింగ్ ఆర్ హెచ్వైడి అనేది లేదన్నమాట. ఓకే. సో బయట చేయించుకుంటే ఏమొస్తుందో మాకు కూడా తెలియదు. సో అట్లాంటిది మా క్వాలిటీ బాగుంటుంది అని చెప్పి ముందు ఇక్కడికి వస్తుండే, అంటే ప్యూరిటీ ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే. హాల్ మార్కింగ్ అనేది రెగ్యులైజేషన్ 15-17 years బ్యాక్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అవును. అంతకుముందు అవేర్నెస్ అనేది లేదు లేదు. అసలు. సో అప్పుడు ఏం చేస్తారు, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు, నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అలా నమ్మకం అనేది పెరిగింది. ఎందుకంటే ఒకసారి చేయించుకున్నాక రిటర్న్ ఇస్తారు కదా మాకు, మళ్ళీ కొత్త ఐటమ్ కావాలని. అప్పుడు వాళ్ళకు ఎక్కువ వాల్యూ ఆఫ్ గోల్డ్ వచ్చేది అన్నమాట మా దగ్గర. బయట కూడా వస్తుండేనేమో, మా దగ్గర ఇంకా ఎక్కువ వస్తుండే. ఐ కాంట్ ఆర్గ్యూ ఆన్ దట్. సో అలా నమ్మకం అనేది పెరిగింది. ఈ మార్కెట్లో ఆ నమ్మకం వచ్చింది. సో అట్లా అని చెప్పి ఈ మార్కెట్ ప్రిఫర్ చేస్తుంది. సో ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ కోసం కస్టమర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. క్వాలిటీ, క్వాలిటీ అండ్ ప్యూరిటీ అండ్ వర్క్మెన్షిప్. ఓకే. సో బయట షాప్స్ లోకి వెళ్తే మీకు కూడా తెలిసిందే, మేకింగ్ ఛార్జ్ అని, వ్యాట్ అని, తర్వాత జిఎస్టీ కానీ ఇట్లా నంబర్ ఆఫ్ అనేది వేస్తూ ఉంటుంటారు. సో ఇందాక రీసెంట్గా ఒక కస్టమర్తో మాట్లాడినప్పుడు సేమ్ వెయిట్ ఆఫ్ జ్యువెలరీ మేము ఇక్కడ చేయించినప్పుడు బయట చేయించినప్పుడు దాదాపు 10 to 9-8,000 వరకు మాకు డిఫరెన్స్ వచ్చింది అని. ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ యాక్చువల్లీ పాసిబుల్ అండి. ఎందుకు అంటే ఇక్కడ మనం చేపించేది మన ఓన్ పని వాళ్ళతో చేపించి అమ్ముతాం. వీఆర్ నాట్ రీటైలర్స్, వీఆర్ మ్యానుఫ్యాక్చరర్స్. బయట షోరూమ్ అనేది రీటైల్, మా దగ్గర కొని అమ్ముతాం. సో మేము అమ్మేటప్పుడు మేము ఒక మార్జిన్ పెడతాం కదా, వాళ్ళు మళ్ళీ ప్రాఫిట్ చేసుకోవాలి కదా. సో ఆ డిఫరెన్స్ అనేది ఉంటాయి. ఇక్కడికి వస్తే మీకు చాలా డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. అండ్ మీరు మేకింగ్ వ్యాట్ అంటున్నారు కదా, వ్యాట్ అనేది ఉండదు. జిఎస్టీ 100% ఛార్జబుల్, మేము కాదు ఎవరైనా కానీ అది ఉంటుంది. మేకింగ్ అనేది వీ డోంట్ ఛార్జ్ మేకింగ్, వాళ్ళు అక్కడ మేకింగ్ అనేది ఛార్జ్ చేసి దే డూ దేర్ ఓన్ ఎక్స్పెన్సెస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ కాల్డ్. ఓకే. సో ఐమ్ రఫ్లీ ఆస్కింగ్, ఇప్పుడు ఒక 5 grams ఆఫ్ గోల్డ్, ఇఫ్ ఎనీబడి, అంటే ఒక మిడ్ క్లాస్ వాళ్ళ గురించి నేను అడుగుతున్న క్వశ్చన్, ఒక 5 grams ఆఫ్ గోల్డ్, ఒక రింగో లేదంటే స్టర్డ్స్, ఇయర్ టాప్స్, ఏదో సంథింగ్ ఇస్ ఒక ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు బయట జ్యువెలరీ షాప్స్ షోరూమ్స్తో పోలిస్తే అండ్ ఇక్కడ మార్కెట్కి వచ్చి వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే వాళ్ళకి ఎంత బెనిఫిట్ అవుతుంది? అట్లీస్ట్ మినిమం టు మినిమం 15-20% డిఫరెన్స్ వస్తుంది. సో పర్సంటేజ్ అర్థం కాదండి, మీరు పర్సంటేజ్ అంటే 1000 రూపాయలు అయ్యేది 15% అంటే 150 రూపాయలు తక్కువకి వస్తుంది ఇక్కడ. అట్లా ఓకే. 15 మినిమం అంటున్నాను. కొన్ని వేరే మీరు రీటైల్ షోరూమ్, పెద్ద పెద్ద షోరూమ్ మాట్లాడితే 30-35%, 300-400 రూపాయలు తేడా వస్తుంది 1000 రూపాయలకి. పెద్ద పెద్ద షోరూమ్స్ అంటే చెప్తున్నాను. సో అట్లా వేరియేషన్ ఉంటుంది. అట్లా కస్టమర్కి బెనిఫిట్ అవుతుంది. డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. 100% కస్టమర్కి బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు హోల్సేలర్కి, రీటైలర్కి, మ్యానుఫ్యాక్చరర్కి మిడిల్ మ్యాన్ అనేది మీకు ఉండదు. ఆ మిడిల్ మ్యాన్ మీరు స్కిప్ చేయాలనుకుంటే ఈ మార్కెట్కి రావచ్చు. సో షోరూంలో చాలా యూనిక్ డిజైన్స్ అంటారు, ఆ డిజైన్స్ అన్ని తయారు ఎక్కడ జరుగుతుంది? ఎందుకంటే హైదరాబాద్ లో ఇది ఒకటే పెద్ద మార్కెట్ అంటున్నారు కదా గోల్డ్ కి. హైదరాబాద్ లో ముందు ఇది చాలా పెద్ద మార్కెట్ ఉంది, ఇప్పుడు మల్టిపుల్ మార్కెట్స్ వచ్చాయి. ఇలాంటి మార్కెట్స్ నుంచే రీటైల్ షోరూమ్స్ కి మీకు ప్రొడక్ట్స్ వెళ్తాయి. లోకల్ ప్రొడక్ట్స్, హైదరాబాద్ మీట్ ఇన్ హైదరాబాద్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఐ కెన్ సే ఇది ఒకటి. మల్టిపుల్ స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడికి వెళ్ళి మనకు పెద్ద పెద్ద జ్యువెలర్స్ కూడా ఇక్కడ నుంచి కొంటారన్నమాట. సో ఇక అదనమాట ముచ్చట. అసలు ఈ మార్కెట్కి ఎందుకు నేను వచ్చిన అనేది ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. దాదాపు 2,500 చిల్లర షాపులు. సో వీడికి ఒక్కసారికి వస్తే మనం గోల్డ్ కొంటున్నామా అమ్ముతున్నామా అని పక్కన పెడితే, మన గోల్డ్ పాలిష్ కావాలన్నా, గోల్డ్ రిపేర్ కావాలన్నా, చిన్న చిన్న ఆర్నమెంట్ చేయించుకోవాలన్నా, లేదు వెండికి సంబంధించి ఏదైనా వస్తువులు చేయించుకోవాలన్నా, కొన్న వస్తువులు తీసుకోవాలన్నా, చేసిన వస్తువులు ఏవైనా కానీ ఇక్కడికి మనం రావచ్చు అనమాట. ఇన్ కేస్ ఇక్కడికి మనం కనుక వస్తే చెప్పారు కదా
మినిమం ఒక 15-20%, కొన్ని వాటిపైన దాదాపు 30%. అండ్ ఇక్కడ జిఎస్టీ ఉంటుంది, కానీ మేకింగ్ మచ్ మోర్ అయితే తీసుకునే పరిస్థితి ఉంది. ఇంకా చిన్న చిన్న షాప్స్లో చేసేవాళ్ళు ఆ జిఎస్టీని కూడా ఛార్జ్ చేసే పరిస్థితిలో లేరండి. సో అందుకనే కస్టమర్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకని ఈ మార్కెట్కి అంత డిమాండ్ ఉంటుంది అనమాట.